మా వైజాగ్ వాళ్ళకి తిరుపతి విశాఖపట్నం మధ్య ఎన్ని స్పెషల్ ట్రైన్లు వేసినా ఎన్ని ట్రైన్లు ఉన్నా మాకు తిరుమలనే ముద్దు. గుంతకల్ స్టేషన్ బయట అయితే ఇలా ఉంటుంది. మీరు కానీ తిరుమల ఎక్స్ప్రెస్ కానీ బోర్డు అయ్యారంటే మన ఆంధ్రాలో ఉన్న మ్యాక్సిమం టెంపుల్స్ అన్ని కవర్ చేసినట్టే. గుత్తి రైల్వే స్టేషన్ బయట అయితే ఎలా ఉంటుంది. ఈ ట్రైన్ జర్నీ వ్లాగ్ కానీ మీరు ఫుల్గా చూసారంటే కొన్ని రీజన్స్ మాత్రం ఉంటాయి. ఒకటి మీకు తిరుమల అంటే ఇష్టమై ఉండాలి, లేదా మీకు ట్రైన్ జర్నీ అని ఇష్టమై ఉండాలి, లేదా మీకు ఓపికనే ఎక్కువై ఉండాలి, లేదా మీరు నా సబ్స్క్రైబర్ అనే అయ్యి ఉండాలి. కడప స్టేషన్ బయట అయితే ఎలా ఉంటుంది. ఎప్పుడైతే కడప వరకు ఎక్స్టెండ్ చేశారో వాటరింగ్ కోసం కొండాపురం వరకు అయితే వచ్చేదనమాట. తిరుపతి స్టేషన్ బయట అయితే ఎలా ఉంటుంది అనమాట. 16788 వస్తుంది తిరునవేలి ఎక్స్ప్రెస్. 12616 వస్తుంది గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్. శేషాద్రి ఎక్స్ప్రెస్ 17210. 12655 నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అయితే తిరుమలను ఓవర్టేక్ చేయబోతుంది. इडली वड़ा सर, इडली वड़ा, उपमा वड़ा, दोसे. సన్సెట్ అవబోతుంది. తిరుమల ఎక్స్ప్రెస్ ఒక ర్యాంపెస్ చూస్తావా చూడు. గుంతకల్ స్టేషన్ బయట అయితే ఎలా ఉంటుంది. స్టేషన్ అయితే చాలా పెద్దగానే ఉంది. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాం రీసెంట్గానే ఎక్స్టెండ్ చేసిన తిరుమల ఎక్స్ప్రెస్ రీసెంట్గానే గుంతకల్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈరోజు మనం అయితే గుంతకల్ నుంచి విశాఖపట్నం వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లోనే లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ ఇది. 1079 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. సారీ, 1079 కాదు, 1060 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది గుంతకల్ నుంచి విశాఖపట్నం వరకు. ఈ వ్లాగ్ చూడాలంటే మీకైతే చాలా ఓపిక కావాలి, ఎందుకంటే వ్లాగ్ లెంత్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. 22 అవర్స్ కదా జర్నీ. స్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, స్టేషన్స్ తక్కువే ఉండవు, చాలా ఎక్కువ స్టేషన్స్ ఉంటాయి. గుంతకల్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి GTL, జోన్ వచ్చేసరికి నేను రికార్డ్ చేసే టైంకి SCRలో ఉంటుంది అనమాట. అండ్ మేబీ మీరు చూసే టైంకి SCORలోకి అయితే వస్తుంది. గుంతకల్ స్టేషన్ అనుకునే బాక్స్ క్రికెట్ ఉంది. స్టేషన్ మాత్రం చాలా బాగుంది. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు 18522 130 కానీ ఇంకా ప్లాట్ఫామే డిసైడ్ చేయలే. టైం వచ్చేసరికి 12:19, ఇంకా 1 అవర్ పైన ఉంది. బుకింగ్ ఆఫీసు, ఆటోమేటిక్ వెండింగ్ మిషన్స్ అండ్ లగేజ్ స్కానర్. గుంతకల్ స్టేషన్ వచ్చేసరికి ఒక జంక్షన్ పాయింట్. ఇక్కడ నుంచి టువర్డ్స్ దోన్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, టువర్డ్స్ బుద్ధికి ఒక లైన్ సపరేట్ అవుతుంది, టువర్డ్స్ ధర్మవరంకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, టువర్డ్స్ హుబ్లీకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, టువర్డ్స్ రాయచూర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది. కరెక్ట్ జంక్షన్ పాయింట్లో ఉంటుంది అనమాట గుంతకల్ అనేది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GTL. టోటల్గా 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉంది. లోపల కూడా ఆల్రెడీ కప్లింగ్ అయితే అయిపోయింది. గుంతకల్ రైల్వే స్టేషన్. ఈరోజు మనలో పులిచేపే లోకోమోటివ్ వచ్చేసరికి వ్యాప్సెవెన్ లోకోమోటివ్, బెజవాడకి సంబంధించిన లోకోమోటివ్ ఇది. సేఫ్టీ ఫీచర్ అని కవచ్ కూడా ఉంది ఇందులోని. రేక్ షేరింగ్ ఉంది కోరబా ఎక్స్ప్రెస్తో. ముందుగానే చెప్తున్నాను, ఈ ట్రైన్ బ్లాగ్ చూడాలంటే మీకు చాలా ఓపిక ఉండాలి, నాకు కూడా చాలా ఓపిక ఉండాలి. 22 అవర్స్ లాంగ్ జర్నీ ఇది. స్టాప్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్స్ప్రెస్ కేటగిరీ కానీ కొంచెం దీన్ని అంతే అర్థం చేసుకోండి. ఇంకా స్టార్టింగ్లో ఈ ట్రైన్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు అయితే మెయింటైన్ చేసేవారు. తర్వాత ఈస్ట్ కోస్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఈస్ట్ కోస్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కోర్బా ఎక్స్ప్రెస్కి రేక్ షేర్ అయిందనమాట.
ఇప్పుడు ఈ ట్రైన్ ఈరోజు బయలుదేరుతుంది కదా, రేపు 11:30కి, ఈరోజు 1:30కి స్టార్ట్ అవుతుంది గుంతకల్ నుంచి. రేపు 11:30కి విశాఖపట్నం అయితే చేరుకుంటుంది. 11:30కి విశాఖపట్నం చేరుకున్న తర్వాత నైట్ మళ్ళీ 9:20కి కార్బా ఎక్స్ప్రెస్గా కార్బా అయితే వెళ్తుంది విశాఖపట్నం నుంచి. సేమ్ ఇదే ట్రైన్ అనమాట. బ్రేక్ షేరింగ్ అయితే ఉంటుంది. జనరల్ కంపార్ట్మెంట్ అయితే అప్పుడే ఫుల్ అయిపోయింది. 18521గా వస్తుంది విశాఖపట్నం నుంచి గుంతకల్ వరకు. వచ్చిన తర్వాత క్లీనింగ్ అయితే చేస్తున్నారు. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి B2 థర్డ్ ఏసీ, సైడ్ లోవర్ వచ్చింది, దట్టు డోర్ దగ్గర వచ్చింది. సౌత్ సెంట్రల్ రైల్వే అండర్లో ఉన్నప్పుడైతే ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య అయితే తిరిగేది. అప్పుడైతే ఈ ట్రైన్కి తిరుమల అని పేరు ఉండేదన్నమాట. ఇప్పుడైతే తిరుమల అని పేరే ఉందండి. తర్వాత కడప వరకు ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత కడప నుంచి గుంతకల్ వరకు స్పెషల్ ట్రైన్ కింద నడిపేవారు. ఇప్పుడు దాన్ని అయితే రెగ్యులర్ ట్రైన్ అయితే చేస్తారు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి గుంతకల్కి 2 ట్రైన్లు అయితే ఉన్నాయి. ఒకటి ప్రశాంతి, ఇంకోటి వచ్చేసరికి మన తిరుమల ఎక్స్ప్రెస్. ప్రశాంతి వచ్చేసరికి నైట్ ఉంటుంది, తిరుమల వచ్చేసరికి మధ్యాహ్నం 1:30కి ఉంటుంది. 2 సేమ్ టైంకి వెళ్తాయి మ్యాక్సిమం. ప్రశాంతి వచ్చేసరికి నెక్స్ట్ డే 11:10కి చేరుకుంటుంది, తిరుమల వచ్చేసరికి 11:30కి చేరుకుంటుంది. ప్రశాంతి వెళ్ళే రూట్ వచ్చేసరికి డిఫరెంట్, దీని రూట్ వచ్చేసరికి డిఫరెంట్. టోటల్గా 22 అవర్స్ అయితే టైం పడుతుంది గుంతకల్ నుంచి విశాఖపట్నానికి. చూసి సికింద్రాబాద్కి ఎక్స్టెండ్ చేసేస్తారేమో. ఇక్కడ నుంచి 6 అవర్స్ అంతే. ట్రైన్ గుంతకల్ వచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేశారు అందరూ. బాగుంది, బాగానే మెయింటైన్ చేస్తారు. అక్కడైతే ర్యాట్ క్యాచర్ కూడా ఉంది. రైల్వేస్ నీట్గానే మెయింటైన్ చేస్తుంది, మనమే చేయట్లేదు. ఇది సెకండ్ ఏసీ ప్రొఫైల్ అయితే ఎలా ఉంటుంది, ప్రైవసీ ఎక్కువ ఉంటుంది, స్పేస్ కూడా ఉంటుంది. 4 ఉంటాయి అనమాట. సెకండ్ ఏసీలో కానీ ఇవి వస్తే బాగుంటుంది. నేను సైడ్ లోవరు, సైడ్ అప్పరు. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఏసీ. ఒక రూమ్లో ఉంటుంది, చిన్న రూమ్ లాగా, 4 ఉండొచ్చు. అండ్ డోర్ కూడా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ ఏసీలో కూపే అనమాట. ఇద్దరికి మాత్రమే ఉంటుంది, చాలా ప్రైవసీ ఉంటుంది. రగ్గులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళకి. హ్యాండ్ కర్చీఫ్లు కూడా ఇచ్చారు. గుంతకల్ నుంచి విశాఖపట్నానికి స్లీపర్లు అయితే 535 రూపాయలు, థర్డ్ ఏసీ అయితే 1400 రూపాయలు అనమాట. సెకండ్ ఏసీ అయితే 2000 రూపాయలు, ఫస్ట్ ఏసీ అయితే 3330 రూపాయలు అయితే పడుతుందన్నమాట. ఇది ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి థర్డ్ ఏసీ B2. ఇదే నా సీట్ అనమాట. సైడ్ లోవర్ వచ్చింది, దట్టు డోర్ దగ్గర వచ్చింది. చాలా అదృష్టవంతుడు నేను, తెలుస్తుంది నాకు అది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ వర్కింగ్ యార్. అండ్ ఇటుపక్క ముగ్గురు ఉంటారనమాట. బెడ్ రోల్స్, బెడ్ షీట్స్ అన్నీ పెట్టేసి ఉంచారు. ఇంకా మన జర్నీ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. మీరు రెడీనా? నేనైతే రెడీ. మీకు డిజిటల్గా అన్ని ఊర్లు అయితే చూపించేస్తాం. మనం వచ్చేసరికి ఒక 2 minutes డిలేగా అయితే స్టార్ట్ అయ్యాము గుంతకల్ స్టేషన్ నుంచి 1:32కి. గుంతకల్ స్టేషన్ వెళ్ళొస్తాను మరి. మనం అప్ లైన్ నుంచి డౌన్ లైన్కి వెళ్ళిపోతున్నాము. తిరుపతికి ఆన్ టైంకి వెళ్ళిపోవాలి కదా, సో ఆ మాత్రం స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తారు. మరి ప్రిఫరెన్స్ ఉంటుంది తిరుపతి వెళ్ళేంత వరకు.
ఏ కంపెనీ అయ్యి ఉంటుంది? కంపెనీ పేరైతే లేదా ట్యాంకర్ల మీద. TWD అండ్ TLF పంప్ హౌస్ అండి. ఇక్కడ ఉంది ఈ ట్యాంకర్ల మీద ఇండియన్ ఆయిల్ అని. డబల్ 2158 వస్తుంది. చెన్నై ఎగ్మౌంట్ నుంచి ముంబై వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ మెయిల్ ఎక్స్ప్రెస్. ఇది ఏ లేక్ అయి ఉంటుంది? మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఆహా, బాతు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది బాతుని చూసి. ఎంతైనా రాయలసీమ అందాలనే కొట్టేది లేదు. ఆ ట్రైన్ వచ్చేసరికి 77205 డోన్ నుంచి గుత్తి జంక్షన్ వరకు వెళ్ళే డెమో ట్రైను. ఆ ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ వచ్చేసరికి డోన్ నుంచి వస్తుంది. మనం గుత్తి అవుటర్లో ఆగాము. ఆ ట్రైన్ కూడా ఆగింది, మన ట్రైన్ కూడా ఆగింది. ఆ డెమో ట్రైన్ని హోల్డ్లో పెట్టారు. మనకు ముందు గ్రీన్ సిగ్నల్ అయితే పడిపోయింది. ఎందుకంటే ఆ ట్రైన్ రైట్ టైం వచ్చేసరికి 210, మనది 155. ఇప్పుడు టైం కూడా 210 అయిందిలేండి. కాకపోతే అది డెమో ట్రైన్, మనది ఎక్స్ప్రెస్ అవ్వడం వల్ల కొంచెం మనకి ప్రిఫరెన్స్ ఇచ్చారు అంతే. డెమో ట్రైన్ డీజిల్తో నడిచేది. ఉపవంక బ్రిడ్జా ఎవరి పేరు అది? కిందనైతే వాటర్ అయితే ఏం లేదు. గుత్తి జంక్షన్ చేరుకున్నాం మనం. ఏంటి వీళ్ళందరూ వైజాగ్ వచ్చేవాళ్ళే? 18522 మనం వచ్చేసరికి గుత్తి స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GY. ప్రెజెంట్కి గుత్తి స్టేషన్ అయితే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడికి మనం 155కి రావాలి, 215కి వచ్చాము. గుత్తి రైల్వే స్టేషన్ బయట అయితే ఎలా ఉంటుంది? స్టేషన్ కోడ్ వచ్చేసరికి GY. డ్యూక్ బండి కాదు, ఆటోనే ఇది. రిచర్డ్సన్ అండ్ మేకర్స్ బాంబే. డీజిల్ ఒక షెడ్ గుర్తిది. యశ్వంత్పూర్ హౌరా స్పెల్లింగ్ చూసారా? తప్పుంది. అండ్ తిరుపతి వాస్కోడిగామ స్పెల్లింగ్ కూడా తప్పే. గుత్తి వచ్చేసరికి చెన్నై ముంబై మధ్యలో ఉంటుందన్నమాట. ఇది ఒక జంక్షన్ పాయింట్. గుత్తి నుంచి బెంగళూరుకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ సికింద్రాబాద్కి కూడా ఒక లైన్ సపరేట్ అవుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఉన్నప్పుడైతే 20th March 1985లో అయితే డబులింగ్ ట్రాక్ చేశారు. డబల్ ట్రాక్ అయితే వేశారు. బిల్డింగ్ చూసారా? పురాతన కాలంలో ఉన్నట్టుంది. ఇలాగే ఉండాలి వింటేజ్ లుక్స్.
మనం వచ్చేసరికి గుత్తి నుంచి స్టార్ట్ అయిపోయాము 2:18కి. 3 minutes అయితే ఆగింది గుత్తి స్టేషన్లో. ఆ పెద్ద కొండ కనిపిస్తుంది కదా, అక్కడే ఉంటుంది గుత్తి ఫోర్ట్. ఆ కనిపిస్తుంది వచ్చేసరికి గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్. అది అలా వెళ్ళిపోతే అనంతపూర్, ధర్మవరం. ట్రాక్టర్ వస్తుంది, ట్రాక్టర్. తిరుమల ఎక్స్ప్రెస్ ఒక ర్యాంపెస్ చూస్తావా? చూడు. ప్రజెంట్ తిరుమల పొజిషన్ అయితే ఇలాగ ఉంది. తిరుపతి నుంచి ఉంటుంది ఏదైనా సరే బుకింగ్ మనకి ఫుల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన దగ్గర సబ్స్క్రిప్షన్ ఫ్రీయే, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మనకి. ఉంది తిరుమలని ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేయడం వల్ల ఉపయోగం ఉంది. ప్యాసింజర్స్ అయితే బాగానే ఉన్నారు. అండ్ మనం వచ్చేసరికి తాడిపత్రి స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TU. ఇక్కడికి ఆన్ టైంకి వచ్చేసింది. 2:50 అంటే 2:50కి వచ్చింది. అండ్ 2:52కి డిపాచర్ అవ్వాలి. చూద్దాం మరి ఏ టైంకి డిపాచర్ అవుతుందో. కానీ ప్యాసింజర్స్ మాత్రం చాలా గట్టిగా ఉన్నారు. ఇక్కడ దాకా రన్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా తీసుకొచ్చాడు.
2:54కి డిపార్చర్ అయ్యాం మనం తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి. ప్యాసింజర్స్ మాత్రం బాగానే బోర్డు అయ్యారు. వన్ 6733 వస్తుంది. రామేశ్వరం నుంచి ఓకా వరకు వెళ్ళే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మీరు కానీ తిరుమల ఎక్స్ప్రెస్ కానీ బోర్డు అయ్యారంటే మన ఆంధ్రాలో ఉన్న మ్యాక్సిమం టెంపుల్స్ అన్ని కవర్ చేసినట్టే. విశాఖపట్నంలో కానీ చూసుకుంటే నరసింహస్వామి, అనకాపల్లిలో చూసుకుంటే నూకాలం తల్లి, తునిలో చూసుకుంటే తలుపులమ్మ తల్లి, అన్నవరంలో చూసుకుంటే సత్యనారాయణ స్వామి, అండ్ సామర్లకోటలో చూసుకుంటే అక్కడి నుంచి ద్రాక్షారామం అయితే వెళ్ళిపోవచ్చు. ద్వారపూడిలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, రాజమండ్రిలో గోదావరం తల్లి ఉంది, అండ్ ఏలూరు భీముడోల మధ్యలో చిన్న తిరుపతి ఉంది, అండ్ విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారు, అండ్ విజయవాడ తెనాలి మధ్యలో నరసింహస్వామి టెంపుల్ అయితే ఒకటి ఉంటుంది ఫేమస్, అండ్ శ్రీకాళహస్తి మన మహాశివుడు అయితే ఉంటారు, అండ్ తిరుపతి మెయిన్ తిరుపతి మన కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి గారు అయితే అక్కడ ఉంటారు. అండ్ కడపలో వచ్చేసరికి దర్గా ముస్లిమ్స్కి సంబంధించింది. కులమత భేదాలకు సంబంధం లేకుండా ఈ ట్రైన్ అయితే డివోషనల్ ప్లేసెస్లో ఆంధ్రాలో ఉన్న మ్యాక్సిమం ప్లేసెస్ని అయితే కవర్ చేసేస్తుంది. అండ్ ఆంధ్రాలోనే లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ ఇది. ఆంధ్రాలోనే స్టార్ట్ అవుతుంది అండ్ ఆంధ్రాలోనే ఎండ్ అవుతుంది. టోటల్గా 1060 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది ఈ ట్రైన్ మన తిరుమల ఎక్స్ప్రెస్. చిత్రావతి రివర్ మనం వచ్చేసరికి కొండాపురం స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి కేడీపీ. ఇక్కడికి 3:35కి వచ్చింది, 15 మినిట్స్ డిలేగా అయితే వచ్చిందనమాట. 2019లో ఈ ట్రైన్ని తిరుమలని వచ్చేసరికి తిరుపతి నుంచి కడప వరకు ఎక్స్టెండ్ చేశారనమాట. ఎప్పుడైతే కడప వరకు ఎక్స్టెండ్ చేశారో వాటరింగ్ కోసం కొండాపురం వరకు అయితే వచ్చేదనమాట. వాటరింగ్ అండ్ క్లీనింగ్ కోసం ఇక్కడ వాటరింగ్ క్లీనింగ్ ఫుల్ చేయించుకుని క్లీనింగ్ చేయించుకుని వాటర్ ఫుల్ చేయించుకుని మళ్ళీ కడపకి వెళ్ళేదనమాట తిరుమల ఎక్స్ప్రెస్. ఆ తర్వాత మళ్ళీ 2024లో అయితే నెంబరింగ్ అయితే చేంజ్ చేశారు. 1748788 నుంచి 1852122గా అయితే మార్చారనమాట. ఆ తర్వాత కడప నుంచి గుంతకల్ వరకు అయితే స్పెషల్ ట్రైన్గా నడిపారు. ఇప్పుడు దాన్ని రెగ్యులర్ అయితే చేసేసారు. వాటరింగ్ కోసం ఒకప్పుడు, వాటరింగ్ క్లీనింగ్ కోసం అయితే ఒకప్పుడు ఇక్కడ దాకా అయితే వచ్చేది. సిగ్నల్ వచ్చింది. కొండాపురం దగ్గరలో వచ్చేసరికి చిత్రావతి లేక్ ఉంది కదా, ఆ వాటర్ అయితే యూస్ చేసేవారు దీనికి. మ్యాక్సిమం ఊర్లో అందరూ అది యూస్ చేస్తారులేండి ఫిల్టర్ చేసుకుని. బాబా వ్యూ చూడండి అది.
పొద్దునూరు స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. ప్రజెంట్ మన స్పీడ్ అయితే ఇది నియర్లీ 100 అలా మెయింటైన్ చేస్తున్నారు. చూద్దాం, కడప తర్వాత ఉండొచ్చు మ్యాక్సిమం 140 అలాగా. ఎర్రగుంట్ల జంక్షన్కి అయితే చేరుకున్నాం మనం 4:04కి. అండ్ మనం వచ్చేసరికి ఎర్రగుంట్ల జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి వెయ్యే. ఇక్కడికి 4:04కి వచ్చాము. ఒక 4 minutes అలా డిలేకి అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి నంద్యాలకైతే ఒక లైన్ సపరేట్ అవుతుందన్నమాట. మన మచిలీపట్నం ధర్మవరం ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చి లోకల్ రివర్సల్ చేసుకుని అయితే వెళ్తుంది టువర్డ్స్ ధర్మవరం. మనం వచ్చేసరికి ఎర్రగుంట్ల జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 4:08కి. ఇక్కడ ఒక 4 minutes వరకు అయితే ఆగింది. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి కడప. నాకు తెలిసినంత వరకు బిఫోర్ టైం వెళ్ళిపోతుంది కడపకి.
ఇప్పుడు టైం చూసుకుంటే 4:45 అవుతుంది. మనం కడపకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. కడప నుంచి డిపార్చర్ అవ్వాల్సింది 5:40కి. సో నియర్లీ 1 అవర్ వరకు ఉంటాం కడపలోనే. ఉన్నారు జనాలు అయితే గట్టిగానే ఉన్నారు కడప రైల్వే స్టేషన్లో. మనం వచ్చేసరికి కడప స్టేషన్కి అయితే చేరుకున్నాము. 5:38కి రావాలి, 4:50కి వచ్చిందనమాట. అండ్ 5:40కి డిపార్చరు. సో ఇక్కడ ఈజీగా 50 మినిట్స్ అయితే ట్రైన్ ఉంటుందన్నమాట. ఒకసారి స్టేషన్ బయటికి వెళ్ళి వచ్చేద్దాం. ఇదే అనుకుంటా స్టేషన్ బయటికి ఎగ్జిట్. అదిగోండి తిరుమల ఎక్స్ప్రెస్ 5:40కి డిపార్చర్. కడప స్టేషన్ బయట అయితే ఇలా ఉంటుంది. కడప స్టేషన్ కూడా వచ్చేసరికి హెచ్ఎక్స్. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఉంది. ప్రెజెంట్ June 1 తర్వాత అయితే స్కోర్లోకి వెళ్తుంది. SCOR వెయిటింగ్. కడప రైల్వే స్టేషన్లో ATM కూడా ఉంది. పనిచేస్తే మంచిదే. నేనైతే చెక్ చేయలేదు మరి. ఆన్ టైం 5:40 అంటే 5:40కి డిపార్చర్ అయిపోయింది కడప స్టేషన్ నుంచి. కడప వచ్చేసరికి గుంతకల్ డివిజన్లోకి వస్తుంది. అవ్వబోతుంది. టైం వచ్చేసరికి 10 to 6. డబల్ 2160 వస్తుంది. MGR చెన్నై సెంట్రల్ నుంచి ముంబై వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సన్సెట్ అవ్వబోతుంది. టైం వచ్చేసరికి 6 అవుతుంది. అయితే కొడేస్తున్నారు, తగ్గట్లేదు ఇంకా.
67437 తిరుపతి పొద్దునూరు. మనం వచ్చేసరికి నందలూరు స్టేషన్కి అయితే చేరుకున్నాము ఆన్ టైంకి 6:10. మా ఫ్రెండ్సే వీళ్ళు. ఇదేంటి స్టేషన్ చివరి ఊరి పేరు లేదు. పోన్లేండి 6:14కి డిపార్చర్ అయింది. మొత్తం వాటర్ అంతా ఎండిపోయింది. బాబా రొక్కొడేస్తున్నాడు అబ్బా. రాజంపేటకి చేరుకున్నాం మనం 6:23కి. రాజంపేట రైల్వే స్టేషన్కి. బాయ్ బాయ్ రాజంపేట. స్టేషన్ కోడ్ RJP. చైన్ పుల్లింగ్ అయింది. సడన్ బ్రేక్ వేసడం. ముందునే ఇష్యూ జరిగింది. అక్కడ లైట్ వెలుగుతుంది కోచ్కి, కనిపిస్తుందా? అసలే తిరుపతికి ఆన్ టైంకి వెళ్ళాలని చెప్పి చాలా ఫాస్ట్గా కొట్టుకొస్తున్నాడు. అలాంటిది మధ్యలో చైన్ పూలింగ్. గార్డ్ వచ్చేసరికి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా నడుచుకుంటూ వస్తున్నారు. చైన్ పూలింగ్ రెక్టిఫై అయిపోయిన తర్వాత పొల్లంపేట నుంచి మనం స్టార్ట్ అయ్యాము. ఒక 5 to 6 minutes అయితే ఆగింది ఇక్కడ. వన్ 2793 వస్తుంది. రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి నిజామాబాద్ వరకు.
17314 వస్తుంది. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి హుబ్లీ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈలోపే మనం కోడూరు కూడా వచ్చేసాము. సమ్మర్ క్యాంప్ అనుకుంటా, స్కేటింగ్ నేర్చుకుంటున్నారు కిడ్స్ అందరూ. కోడూరుకి వస్తాము 7:03కి. మనం వచ్చేసరికి కోడూరు స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KOU. ఇక్కడికి 15 మినిట్స్ డిలేగా అయితే వచ్చింది, 20 మినిట్స్ డిలేగా అయితే వచ్చింది మన తిరుమల ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ గుంతకల్ డివిజన్. కోడూరు రైల్వే స్టేషన్. ప్యాసింజర్స్ అయితే బాగానే బోర్డు అవుతున్నారు ట్రైన్కి. కోడూరు నుంచి మనం స్టార్ట్ అయిపోయాము 7:07కి. ఒక 2 మినిట్స్ అయితే ఆగింది. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి తిరుపతి. ట్రైన్ గుంతకల్ నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు రేణిగుంటలో ఆగదు. టైం టేబుల్ అయితే లేదు, మేబీ స్లో అవ్వచ్చు లేదా ఆగవచ్చు. తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు మాత్రం ఉంటుందన్నమాట రేణిగుంటలో స్టాపు. తిరుపతికి రైట్ టైం వచ్చేసరికి 8:20కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు టైం అయితే 7:10 అవుతుంది. ఇంకా 1 hour 10 minutesలో 59 kilometers అయితే కవర్ చేయాలి. 70 minutesలో 60 kilometers అయితే కవర్ చేయాలి. చూద్దాం మరి టైంకి వెళ్తుందో లేదో. నేనైతే మళ్ళీ డైరెక్ట్గా మిమ్మల్ని రేణిగుంట దగ్గర మీట్ అవుతాను. మనం రేణిగుంటకి అవుటర్లో ఉన్నాము. టైం వచ్చేసరికి 7:42. రేణిగుంట రైల్వే స్టేషను. ప్రెజెంట్గా అయితే స్కిప్ చేస్తున్నాం. మరి ముందుకు తీసుకెళ్ళి స్లోగా ఆపుతాడో లేకపోతే స్లోగానే స్కిప్ చేస్తాడో మరి చూద్దాం. టైం వచ్చేసరికి మీకు కనిపిస్తుందా 7:43. ఆపాడు రేణిగుంట రైల్వే స్టేషన్లో. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ధర్మవరం నుంచి నర్సాపూర్ వరకు వెళ్తుంది ఆ ట్రైన్. అందులో కూడా మనం వ్లాగ్ చేసాం. ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. 1 సెకండ్ ఇలా ఆపాడు, వెంటనే తీసాడు రేణిగుంట స్టేషన్లోని. 1 సెకండ్ జస్ట్ అలా ఆగింది వీలు, మళ్ళీ వెంటనే ఇలా ఆగిస్తాడు. ఆ ట్రాక్స్ అలా వెళ్తున్నాయి చూసారా? ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ చెన్నై వెళ్ళే ట్రాక్స్. మార్కెట్ ఏదో అవుతున్నట్టు ఉంది రేణిగుంటలోని. తిరుపతి స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. చీకటి పడిపోయింది కదా, సో కొండలు అయితే ఏం కనిపించవు. ఎక్కడి నుంచో మీకు వీలైతే దండం పెట్టించుకోండి. మొత్తానికి ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే వేశారు, లేదంటే ఇలా ట్రాక్స్ మీద నుంచి దాటుకుని వెళ్ళిపోయేవారు. రెడీ అయిపోయారు అప్పుడే ప్యాసింజర్స్ జనరల్ కోచ్ కోసం కాపు కాసుకుని. ఎందుకో తక్కువగానే కనిపిస్తున్నారు నాకు ఇక్కడ. $18522. ఇక్కడ లోకో రివర్సల్ ఉంటుంది. లోకో రివర్సల్ చేసుకుని మళ్ళీ టువర్డ్స్ రేణిగుంట వైపు అయితే వెళ్ళిపోతాం మనము.
సారీ, తక్కువేం లేరు, ఎక్కువగానే ఉన్నారు. బాబా జనరల్ కోచ్ కోసమే. ఎప్పుడు చూసినా నిండుగా కలకల్లాడుతుంది స్టేషన్ మాత్రం. ఇక్కడ లోకో రివర్సల్ అయితే ఉంటుంది ట్రైన్కి. మన ఈ లోపు బయటికి వెళ్దాం. विशाखापट्टनम तिरुमला एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 पर खड़ी है. మనం వచ్చేసరికి తిరుపతి స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TPTY. ట్రైన్ అయితే 8:30కి తీస్తారు. టైం వచ్చేసరికి 8:10 అయింది. సో మనం కొంచెం బయటికి వెళ్ళి ఏదో తినేసి వచ్చేద్దాం. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్, హోటల్స్. మనకు నచ్చింది తినేసి వచ్చేయడమే టైం అయ్యేలోపు. తిరుపతి స్టేషన్ బయట అయితే ఎలా ఉంటుందన్నమాట. మ్యాక్సిమం అప్గ్రేడేషన్లో ఉంది చాలా వరకు. ఇంకా కొంచెం టైం పడుతుంది. 2 చపాతీ తీసుకున్నాము. 2 చపాతీ 70 రూపాయలంట. 70 రూపీస్, 70. ఏం అనకూడదు కాబట్టి ఏం అనట్లేదు అంతే. అంతకుమించి ఇంకేం చెప్పలేను నేను. టిఫిన్ అయితే తినేసాను. 1 చపాతీ అయితే తిన్నాను, 1 వదిలేసాను. ఉప్పు కారం పెట్టిన మామిడికి అయితే తీసుకున్నాను. అదే బెస్ట్లా ఉంది నాకు ఇక్కడ. మళ్ళీ మనం స్టేషన్కి అయితే వస్తాము. చూద్దాం మన ట్రైన్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో. అబ్బో ఇంకా సర్దుకుంటున్నారు. వెళ్ళగలం, వెళ్ళిపోదాం. లోకో రివర్సల్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత 8:40కి అయితే స్టార్ట్ అయిపోయింది తిరుమల ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి. వెళ్ళొస్తాను మరి తిరుపతి. స్టేషన్ కోడ్ TPTY. (16203) MGR చెన్నై సెంట్రల్ వరకు తిరుపతి వరకు వెళ్తుంది ఈ ట్రైన్. తిరుచనూరు రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్లో అయితే ఆపేశారు. స్టేషన్లో లైట్ అయితే లేదు మరి. నెక్స్ట్ అయితే ఈ స్టేషన్ అప్గ్రేడ్ చేయబోతున్నారు. తిరుపతికి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. తిరుచనూరులో అయితే ఒక 10 మినిట్స్ వరకు అయితే ఆగింది మన తిరుమల ఎక్స్ప్రెస్. మళ్ళీ ఇక్కడ ఉంది లైటింగ్. మళ్ళీ ఈ స్టేషన్ నుంచి మనది ఒక బ్లాగ్ ఉంటుంది. తిరుచనూరు చెన్నై సెంట్రల్ మెమో ట్రైన్.
2708 వస్తుంది. హజరత్ నిజాముద్దీన్ నుంచి తిరుపతి వరకు వెళ్ళే సంపర్క్రాంతి, ఏపీ సంపర్క్రాంతి. మనం రేణిగుంటకు అవుటర్లో అయితే ఉన్నాము. ఇందాక వెళ్ళేటప్పుడు అనుకున్నాం కదా మార్కెట్ అవుతుందని, స్టిల్ అవుతుంది. రేణిగుంట రైల్వే స్టేషన్. రేణిగుంట రైల్వే స్టేషన్కి మనం 9:08కి రీచ్ అయ్యాం. మనం వచ్చేసరికి రేణిగుంట స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RU. ఇక్కడికి ఒక 10 minutes డిలేగా అయితే వచ్చింది మన తిరుమల ఎక్స్ప్రెస్. ఇది ఒక జంక్షన్ పాయింట్. టువర్డ్స్ చెన్నై వైపు ఒక లైన్ సపరేట్ అవుతుంది, టువర్డ్స్ తిరుపతి అండ్ టువర్డ్స్ గూడూరు అండ్ టువర్డ్స్ కడప. హడావిడి స్టార్ట్ అయిపోయింది. కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చింది, ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు వెళ్తుంది. అది ఎంతమంది ఎంత తిట్టుకున్నా అది ఎప్పుడు హౌస్ఫుల్తోనే పరిగెడుతుంది. అది రేణిగుంట నుంచి మనం స్టార్ట్ అయిపోయాము 9:19కి. కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఇంకా ఫుల్గానే ఉంది. అది రేణిగుంట వచ్చినా సరే ఆ ట్రైన్ తిరుపతి ఎండ్ అయిపోతుంది. రేణిగుంటలో కూడా ఫుల్గా ఉందంటే ఆ ట్రైన్ డిమాండ్ అర్థం చేసుకోవచ్చు మనం. వెళ్ళొస్తాను మరి రేణిగుంట. స్టేషన్ కోడ్ RU. మనం కడప నుంచి వచ్చినప్పుడు ఈ ట్రాక్ ద్వారాగానే వచ్చాము మనం. ఇప్పుడు మనం టువర్డ్స్ గూడూరు లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. పూరి తిరుపతి కానీ బిలాస్పూర్ తిరుపతి కానీ కృష్ణ వెనకాదలే వచ్చింది ఇది కూడా. శ్రీకాళహస్తి స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం 9:42కి. స్టేషన్ అనుకుని ఒక షాప్ ఉంది.
మనం వచ్చేసరికి శ్రీకాళహస్తి స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KHT. శ్రీకాళహస్తిలో ఫేమస్ వచ్చేసరికి ఆ మహాశివుడు అయితే వాయులింగంలో అయితే ఉంటారనమాట. మనం వచ్చేసరికి శ్రీకాళహస్తి స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 9:46కి. వెంకటగిరి రైల్వే స్టేషన్కి అయితే మనం చేరుకున్నాము 10:04కి. వెంకటగిరి రైల్వే స్టేషన్ ఇది. వెంకటగిరి స్టేషన్ స్టార్ట్ అయిపోయాం మనం 10:07కి. డోర్ దగ్గర సీట్ రావడం కాదు కానీ ఇంకా తెలిసిందే కదా, వాచ్మెన్ డ్యూటీ అయిపోతుంది. గూడూరుకి అవుటర్లో ఉన్నాం మనం. అలా కొన్ని ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి చూసారా. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ చెన్నై సెంట్రల్ వెళ్ళేవి. గూడూరు నుంచి కొన్ని ట్రాక్స్ అలా వెళ్ళిపోతాయి టువర్డ్స్ చెన్నై. గూడూరు స్టేషన్కి చేరుకున్నాం మనం 10:40కి. గూడూరు రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GDR. టైం వచ్చేసరికి 10:42 అవుతుంది. అరౌండ్ 10:15 కల్లా రావాలి. 10:40కి వచ్చాం. మనం వచ్చేసరికి గూడూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 10:43కి. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. ఇక్కడ నుంచి చెన్నైకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ సార్, అందుకే ఇది జంక్షన్ స్టేషన్. గూడూరు తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి నెల్లూరు. మాల్గాడి. వినుబ్రోలు కాదు, మనుబోలు, సారీ
మా వైజాగ్ వాళ్ళకి తిరుపతి విశాఖపట్నం మధ్య ఎన్ని స్పెషల్ ట్రైన్లు వేసినా ఎన్ని ట్రైన్లు ఉన్నా మాకు తిరుమలనే ముద్దు. ఇది కూడా మాల్గాడినే. కూడా మాల్గాడినే. వెంకటాచలం స్టేషన్ ఇప్పుడే స్కిప్ చేస్తాం మనం. మళ్ళీ చాలా సేపటి తర్వాత ఫామ్లోకి వచ్చాడు. నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. నెల్లూరుకి 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయి, ఒకటి నెల్లూరు, ఇంకోటి నెల్లూరు సౌత్. (2069) వస్తుంది. శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ వరకు వెళ్తుంది. నేను అదే చెప్పానులే. బాబు నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒక కామెంట్ పడేసుకోండి. నెల్లూరు వచ్చేసాము. చేపల పులుసు తినాలని ఉంది, కానీ ఈరోజు శనివారం కదా, నేను తిన్నాం. బాగానే ఉన్నారు ప్యాసింజర్స్ మాత్రం. మనం వచ్చేసరికి నెల్లూరు స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NLR. ఇక్కడికి వచ్చేసరికి 10:53కి రావాలి. 11:18కి వచ్చిందన్నమాట మన తిరుమల ఎక్స్ప్రెస్. నెల్లూరు స్టేషన్ అయితే అప్గ్రేడేషన్లో ఉంది అమృత్ భారత్ స్కీమ్ కింద. చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి అప్గ్రేడేషన్ నెల్లూరు రైల్వే స్టేషన్. నెల్లూరు రైల్వే స్టేషన్కి ఇప్పుడే 67225 వచ్చింది. విజయవాడ నుంచి గూడూరు వరకు వెళ్ళే మెమో ట్రైను.
ఆ మెమో ట్రైన్ వెళ్ళిపోతుంది కానీ మన తిరుమల ట్రైన్ ఇంకా వెళ్ళట్లేదు. స్టార్ట్ అయిందిరా. నెల్లూరు నుంచి మనం 11:24కి స్టార్ట్ అయ్యాము. ఇంకా 12 అవర్స్ జర్నీ ఉంది. పెన్నా రివర్ నెల్లూరు దగ్గర ఉంటుంది. ఆ ట్రైన్ వచ్చేసరికి పాట్నా నుంచి ఎర్నాకుళం వరకు వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. పడుగుపాడు అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. బిట్రకుంట స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. ఈ స్టేషన్ కోసం చాలా పెద్ద చరిత్రే ఉంది, మాట్లాడుకోవాలి కానీ. అప్డేట్ వస్తుంది తిరునవేలి ఎక్స్ప్రెస్. కాట్రా నుంచి తిరునవేలి వరకు వెళ్తుంది. మనం వచ్చేసరికి కావలి స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KVZ. ఇక్కడికి వచ్చేసరికి 12:01కి అయితే వచ్చిందనమాట మన తిరుమల ఎక్స్ప్రెస్. 11:38కి అలా రావాలి. 20 మినిట్స్ డిలేలో అయితే వచ్చింది.
కావలి రైల్వే స్టేషన్ ఖాళీగా ఉంది. మనం వచ్చేసరికి 12:09కి అయితే స్టార్ట్ అయ్యాము కావలి స్టేషన్ నుంచి. ఎందుకో మరి ఇక్కడ 8 మినిట్స్ వరకు అయితే ఆపారు. వస్తుంది. విశాఖపట్నం నుంచి గుంతకల్ వరకు వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్. వన్ 7 వస్తుంది. నర్సాపూర్ నుంచి ధర్మవరం వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. వన్ 2616 వస్తుంది. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి ఎంజే చెన్నై సెంట్రల్ వరకు వెళ్తుంది. స్కిప్పింగ్ సింగరాయకొండ రైల్వే స్టేషన్. వన్ 2655 నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అహ్మదాబాద్ నుంచి ఎంజే చెన్నై సెంట్రల్ వరకు. సర్కార్ ఎక్స్ప్రెస్ నవజీవన్ వెనకదలే వెళ్తుంది అలాగా. స్కిప్పింగ్ టంగుటూరు రైల్వే స్టేషన్. మనం వచ్చేసరికి ఒంగోలు స్టేషన్కి అయితే చేరుకున్నాము. OGL స్టేషన్ కోడ్. ఇక్కడికి 12:28కి రావాలి. అలాంటిది 12:58కి వచ్చిందనమాట. నియర్లీ ఒక 30 మినిట్స్ డిలేలో అయితే ఉంది మన తిరుమల ఎక్స్ప్రెస్. ఒంగోలు రైల్వే స్టేషన్ ఇది. మనం వచ్చేసరికి ఒంగోలు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఎగ్జాక్ట్గా 1 o'clockకి. ఒంగోలు కామెంట్ చేయండి అమ్మా మీరు.
శేషాద్రి ఎక్స్ప్రెస్ శేష్ బావ కాకినాడ నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు వరకు వెళ్తాడు. అదేంటది? సారీ, అది శేషాద్రి కాదు, అది సారీ. అది శేషాద్రి కాదు, చర్లపల్లి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే చెన్నై ఎక్స్ప్రెస్. శేషాద్రి ఎక్స్ప్రెస్ 17210 కాకినాడ టౌన్ నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు వరకు. మనం వచ్చేసరికి చీరాలకైతే చేరుకున్నాము 1:38కి. ఒక 15 మినిట్స్ అలా లేట్లో అయితే వచ్చాం మనం చీరాలకి. ఇక్కడ చూసుకుంటే చార్మినార్ ఎక్స్ప్రెస్ వచ్చింది, హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి చెన్నై బీచ్ వరకు. తాంబరం వరకు వెళ్ళడం అయితే ఇంకా మానేసినట్టు ఉంది ట్రైన్. దీనికి రేక్ షేరింగ్ కూడా ఉంది ఇప్పుడు, హైదరాబాద్ హుబ్లీ ట్రైన్తో. 17049 and 50. అండ్ మనం వచ్చేసరికి 141 స్టార్ట్ అయ్యాము చీరాల నుంచి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CLX. గుడ్ మార్నింగ్, ఇది డే 2. నేనైతే చీరాల దర్శన స్లీప్ వేసాను. అది ఇప్పుడు భీమడోల్ దగ్గరలో అయితే ఉన్నాము ప్రెసెంట్. మనం వచ్చేసరికి భీమడోల్ నుంచి స్టార్ట్ అయిపోయాము 5:21కి. రాజమండ్రి విజయవాడ మెమో ట్రైన్. వచ్చేసరికి చేబ్రోల్ స్టేషన్లో లూప్లో పెట్టారు, ఎందుకంటే మన వెనకాతల 12666 అయితే వస్తుంది. కన్యాకుమారి నుంచి హౌరా వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ అయితే ఇప్పుడు మనల్ని ఓవర్టేక్ చేయబోతుంది. చేబ్రోలు రైల్వే స్టేషన్. చేబ్రోల్ నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోయాము ఆ ట్రైన్ వెళ్ళిపోగానే.
వచ్చేసాము తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి. మనం వచ్చేసరికి తాడేపల్లిగూడెం స్టేషన్కి అయితే చేరుకున్నాము 5:57కి. ఒక 50 మినిట్స్ డిలేలో అయితే వచ్చిందనమాట మన తిరుమల ఎక్స్ప్రెస్ తాడేపల్లిగూడెం స్టేషన్కి. ఆర్డర్ అయితే ఆల్రెడీ వేసారు. స్టేషన్ మాత్రం బాగానే డెవలప్ చేసుకున్నారు. సన్ రైజ్ అయిపోయింది అప్పుడే. టైం వచ్చేసరికి 6:15. అక్కడ మీకు ఒక ట్రైన్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి పుదుచ్చేరి నుంచి కాకినాడ పోర్టు వరకు వచ్చే సర్కార్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ని హోల్డ్లో పెట్టారు. మనం వచ్చేసాము నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్కి 6:17కి. ఆ మెమో ట్రైన్ వచ్చేసరికి 6:7245 నిడదవోలు నుంచి నర్సాపూర్ వరకు వెళ్తుంది. 6:45కి స్టార్ట్ అవుతుంది నిడదవోలు నుంచి. మనం వచ్చేసరికి నిడదవోలు స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము 6:21కి.
మనం వచ్చేసరికి కొవ్వూరు స్టేషన్కి అయితే చేరుకున్నాం. మనం కొవ్వూరులో తిరుమలకు స్టాప్ ఉంది. కొవ్వూరు స్టేషన్ నుంచి మనం డిపార్చర్ అయిపోయాము 6:36కి. మనం ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ మీదకి వెళ్ళబోతున్నాం. ఆర్చ్ బ్రిడ్జ్. వెల్కమ్ టు ద గోదావరి రివర్. మధ్యలో బ్రిడ్జ్కి కలర్ వేస్తున్నారు. మనం రాజమండ్రి స్టేషన్ కౌంటర్లో ఉన్నాము. ఈ బిల్డింగ్ అబాండన్ అంట. ఈ బిల్డింగ్ యూజ్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఉండే ఉంటారా ఈ వీడియో చూసేవాళ్ళు? చూస్తే కామెంట్ అవుట్ పెట్టండి, దేనికి యూజ్ చేసేవారో ఈ బిల్డింగ్. మనం వచ్చేసరికి రాజమండ్రి స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RJY. ఇక్కడికి 6:57కి వచ్చింది. నియర్లీ ఒక 1 అవర్ డిలేలో అయితే వచ్చింది మన తిరుమల ఎక్స్ప్రెస్. భువనేశ్వర్ యలహంక స్పెషల్ ట్రైన్ ఇది. యలహంక కాదు, సారీ, యశ్వంత్పూర్ స్పెషల్ ట్రైన్ అది.
మొత్తం అన్ని తోడేసి కోచెసే ఉంటాయి. మనం వచ్చేసరికి రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయాము 7:02కి. ఇక్కడ ఒక 5 minutes వరకు అయితే ఆగింది. వీక్లీ స్పెషల్ ట్రైన్, తర్వాత దాన్ని రెగ్యులర్ చేసేస్తారు ఇంకా. పూరి పూరి ఎంత? పూరి సార్ టిఫిన్ అయితే తీసుకున్నాను, ఇడ్లీ వడ, పూరి కూడా, ఈచ్ 150 రూపీస్. మనమైతే కడియం స్టేషన్కి అయితే చేరుకున్నాము. అండ్ టైం వచ్చేసరికి 7:50. కడియం స్టేషన్ ఏంటంటే 18522కే ఉంటుందన్నమాట. 18521కి అయితే కడియం స్టేషన్లో స్టాప్ ఉండదు. కడియం స్టేషన్లో మేడపాడులో అయితే 18521కి స్టాప్ ఉండదు. 18522కి అయితే కడియం స్టేషన్లో మేడపాడు స్టేషన్లో రెండింటిలోనే స్టాప్ ఉంటుంది. మనం వచ్చేసరికి కడియం స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము ఒక 2 minutes తర్వాత. నెక్స్ట్ నేను పూరికి వచ్చేసాను. 3 పూరి ఉన్నాయి. 3 పూరి వచ్చేసరికి 50 రూపాయలు. ఇడ్లీ వడ సార్, ఇడ్లీ వడ, ఉప్మా వడ, దోశ. ఇప్పుడు పూరి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. 3 పూరి 50 రూపాయలు. మనం వచ్చేసరికి ద్వారపూడి స్టేషన్కి అయితే చేరుకున్నాము 7:27కి. స్టేషన్ కోడ్ DWP. మనం ద్వారపూడి నుంచి డిపార్చర్ అయిపోయాము. అనపర్తి స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి APT. ద్వారపూడికి అనపర్తికి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది అంతే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 50 minutes డిలే అయితే వచ్చిందనమాట మన తిరుమల ఎక్స్ప్రెస్. - 18045 వచ్చింది ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. షాలిమార్ నుంచి చర్లపల్లి వరకు వెళ్తాం. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. 20889 వస్తుంది. హౌరా నుంచి తిరుపతి వరకు వెళ్ళే హంసఫర్ ఎక్స్ప్రెస్ 3.5 గంటలు లేట్లో ఉంది.
బిక్కవోలు స్టేషన్కి అయితే మనం చేరుకున్నాం. వచ్చేసరికి బెక్కవోలు స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. సేమ్ అదే 50 మినిట్స్ డిలే అయితే వచ్చింది మన తిరుమల ఎక్స్ప్రెస్. బెక్కవోలు నుంచి స్టార్ట్ అయిపోయాము 7:52కి. కాకినాడ రాజమండ్రి కొత్తగా వేసారు కదా మేము ఇది. డబల్ 2612 ఎన్జేపీ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మేడపాడు నుంచి కూడా మనం డిపార్చర్ అయిపోయాము 8:03కి. సేమ్ అదే 50 మినిట్స్ డిలే అయితే మెయింటైన్ చేస్తున్నారు తిరుమల ఎక్స్ప్రెస్కి. సిలిగురి డీజిల్ లోకోమోటివ్ WDG4 అస్సాంలో ఉండేది, ఇక్కడ దాకా వచ్చేసింది. సామర్లకోట వచ్చేసరికి సామర్లకోట జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కాకినాడకి ఒక లైన్ సపరేట్ అవుతుంది అనమాట. అందుకే ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 8:15కి వచ్చింది మన తిరుమల ఎక్స్ప్రెస్. సేమ్ అదే 40 to 45 మినిట్స్ డిలే అయితే మెయింటైన్ చేస్తున్నారు. సామర్లకోట నుంచి మనం డిపార్చర్ అయిపోయాము 8:16కి. ఆ రోడ్ వచ్చేసరికి టువర్డ్స్ కాకినాడకి వెళ్ళే రోడ్ అది. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ కాకినాడకి వెళ్ళే ట్రాక్స్ అవి. పిఠాపురం అయితే చేరుకున్నాం మనం 8:26కి. పిఠాపురం స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట 8:26కి. ఒక 40 మినిట్స్ డిలేకి అయితే తీసుకొచ్చారు. 15 కాస్త 40కి తీసుకొచ్చారు అనమాట. ఈ ట్రైన్ జర్నీ వ్లాగ్ కానీ మీరు ఫుల్గా చూసారంటే మీకు తిరుమల అంటే ఇష్టమై ఉండాలి, లేదా మీకు ట్రైన్ జర్నీ అని ఇష్టమై ఉండాలి, లేదా మీకు ఓపికనే ఎక్కువై ఉండాలి, లేదా మీరు నా సబ్స్క్రైబర్ అనే అయ్యి ఉండాలి. అంతే, అంతకుమించి ఇంకెక్కువ రీజన్స్ అయితే ఉండవు ఈ ట్రైన్ జర్నీ కానీ ఫుల్గా చూసారంటే. మనం వచ్చేసరికి పిఠాపురం నుంచి స్టార్ట్ అయిపోయాము 8:30కి.
12805 వస్తుంది. జన్మభూమి ఎక్స్ప్రెస్. జన్మభూమి ఎక్స్ప్రెస్ 12805 విశాఖపట్నం నుంచి లింగంపల్లి వరకు. మనల్ని వచ్చేసరికి రవికంపాడ్ అనే స్టేషన్లో లూప్లో పెట్టారు. ఎందుకంటే మన వెనకాల ప్రశాంతి వస్తుంది. ప్రశాంతి అయితే ఇప్పుడు మనల్ని ఓవర్టేక్ చేయబోతుంది తిరుమలని. ప్రజెంట్ ఇప్పుడు అది సామర్లకోట డిపార్చర్ అయితే అయింది. రవికంపాడు రైల్వే స్టేషన్. బాలుఘాట్ నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు వరకు వెళ్తుంది. 165, 24 and 23. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి రాదు, డైవర్ట్ అయిపోతుంది భయ్య నార్త్ సింహాచలం నుంచి దువ్వాడకి. లేదు, ఇది ప్రశాంతి అయితే కాదు. ఇది ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ వచ్చేసరికి 18520 ఎల్టీటీ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. నెక్స్ట్ మళ్ళీ డైరెక్ట్గా దువ్వాడే, మరి ఎక్కడ స్టాప్ లేదు పెడాపురం తర్వాత ఆ ట్రైన్కి. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి, ఎక్కడి నుంచో దండం పెట్టేసుకోండి. మ్యాక్సిమం వీలైనంత వరకు జూమ్ చేస్తాను నేను. ఫేర్ ఎనఫ్ అనుకుంటున్నాను నేను. దండం పెట్టేసుకోండి ఎక్కడి నుంచే. అన్నవరం రైల్వే స్టేషన్, స్టేషన్ కోడ్ ANV. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి ఇలా దిగిపోతే బస్సులో వస్తాయి అన్నమాట కొండ మీదకి వెళ్ళడానికి. అండ్ ఆటోలు కూడా ఉన్నాయి, మనం బేరం మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ప్యాసింజర్స్ అందరూ బస్ కోసం వెయిటింగ్. దేవస్థానం బస్సు అయితే వస్తుంది. అన్నవరం స్టేషన్ నుంచి మనం 980కి స్టార్ట్ అయ్యాం. మన ట్రైన్ నుంచి దిగిన ప్యాసింజర్స్ వీళ్ళందరూ. నేను వచ్చేసరికి పీనట్ మసాలా తీసుకున్నాను, 30 రూపీస్ ఈ కప్పు. మనం వచ్చేసరికి తుని స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TUNI. ఇక్కడికి 9:22 వచ్చింది. 9:10 ఇస్ ద రైట్ టైం అనమాట. 50 మినిట్స్ డిలేని 40 మినిట్స్కి, 40 మినిట్స్ డిలేని 12 మినిట్స్కి తీసుకొచ్చారు. స్లాక్ టైం ఉంటుంది బిట్వీన్, అంతే. తుని నుంచి మనం స్టార్ట్ అయిపోయాము 9:26కి. ఇక్కడ ఒక 4 మినిట్స్ వరకు ఆగింది బండి. ఆరు 4 మన వెనకాతలో వస్తుంది ప్రశాంతి. నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము 9:46కి. 9:28 ఇస్ ద రైట్ టైం అనమాట. నియర్లీ 15 మినిట్స్ అయితే లేట్గా వచ్చింది మన తిరుమల ఎక్స్ప్రెస్. నాకు తెలిసి విశాఖపట్నానికి బిఫోర్ టైం వెళ్ళిపోవచ్చు. మేబీ మధ్యలో ఎక్కడైనా ప్రశాంతి మనం ఓవర్టేక్ చేయొచ్చేమో, లేదా ఇక్కడే చేయొచ్చేమో. ఎందుకంటే ప్రశాంతికి తుని తర్వాత డైరెక్ట్గా అనకాపల్లిలోనే స్టాపు. నర్సీపట్నం రోడ్డు కానీ ఎలమంచిలు కానీ స్టాప్స్ లేవు. చూద్దాం మరి ఏటవుతుందో. నర్సీపట్నం రైల్వే స్టేషన్లో గంట ఉంది, ఇప్పుడు వాడుతున్నారు ఇది.
కన్ఫర్మ్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే తిరుమలని ఓవర్టేక్ చేయబోతుంది. ప్రశాంతి కూడా గుంతకల్ నుంచి వస్తుంది. గుంతకల్లో నిన్న ఈవినింగ్ 8-10కి స్టార్ట్ అయింది. మనం నిన్న మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ అయ్యాము. ప్రశాంతికి వచ్చేసరికి 15 అవర్స్ టైం పడుతుంది, మనకు వచ్చేసరికి 22 అవర్స్ టైం పడుతుంది. రూట్స్ డిఫరెంట్ అంతే, రెండు సేమ్ డెస్టినేషన్ నుంచి వచ్చినా సరే, రెండు సేమ్ స్టేషన్స్ నుంచి వచ్చినా సరే. ప్రశాంతి ఎక్స్ప్రెస్ 18464. ప్రశాంతి ఎక్స్ప్రెస్ మనల్ని ఓవర్టేక్ చేసిన తర్వాత మనం నర్సీపట్నం రోడ్డు నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఎలమంచల్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసరికి 10:20 అవుతుంది. ఒక 35 మినిట్స్ డిలేలోకి అయితే వచ్చాం. మళ్ళీ 10 మినిట్స్ డిలే కాస్త 35 మినిట్స్ అయిపోయింది. ప్యాసింజర్స్ అందరూ మంట్రాయి నుంచి దిగిన వాళ్ళే. మనం వచ్చేసరికి అనకాపల్లి స్టేషన్కి అయితే చేరుకున్నాము 10:37కి. ఒక హాఫ్ అన్ అవర్ డిలేగా అయితే ఉందన్నమాట. 10:07 ఈజ్ ద రైట్ టైం. మనం వచ్చేసరికి అనకాపల్లి నుంచి స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఉంది కదా ఆ ట్రైన్ వచ్చేసరికి అనకాపల్లి చర్లపల్లి రెగ్యులర్ చేశారు కదా మన ట్రైను, అదే ట్రైన్ అది ఫ్యూచర్లో విశాఖపట్నం వరకు కూడా ఎక్స్టెండ్ చెయ్యొచ్చేమో అనుకుంటున్నా, చూద్దాం. WAG 9 ఎక్స్పెక్టెడ్, ఇది ఎక్స్పెక్టెడ్ WAG 9. బొకారో ఎక్స్ప్రెస్ ధన్బాద్ నుంచి అలేపి వరకు వెళ్తుంది. $10:58కి వచ్చాం దువ్వాడకి. మ్యాక్సిమం ట్రైన్ అయితే ఇక్కడ కొంచెం ఖాళీ అవ్వచ్చు. వచ్చేసరికి దువ్వాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఒక 2 మినిట్స్ డిలేకి అయితే వచ్చిందనమాట మన తిరుమల ఎక్స్ప్రెస్. 15 కాస్త 40 చేశారు, 14 కాస్త 35 చేశారు, 35 కాస్త 30 చేశారు, 13 కాస్త 15 కూడా చేశారు. ఇప్పుడు 2 మినిట్స్ డిలేకి అయితే తీసుకొచ్చారు మన తిరుమల ఎక్స్ప్రెస్ని. దువ్వాడ వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. మనం ఎస్సీఆర్ నుంచి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి వస్తాము. నేను రికార్డ్ చేసే టైంకి మేబీ మీరు చూసే టైంకి స్కోర్ వచ్చేయచ్చు, SCOR. మనం వచ్చేసరికి దువ్వాడ నుంచి స్టార్ట్ అయిపోయాము 11 o'clockకి. ఇక్కడ ఒక లిఫ్ట్ రాబోతుంది. మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే ప్యాసింజర్స్ అందరం. స్టేషన్ కోడ్ TBD. కళ్ళు అయితే మూసుకుపోతున్నాయి, బాగా టైడ్ అయిపోయినా వ్లాగింగ్ వచ్చేసి. విశాఖపట్నం అరైవల్ చూపించి ఇంకా నేను వ్లాగ్ అయితే క్లోజ్ చేసి వస్తాను. ఇంటికి వెళ్ళి పడుకుని మళ్ళీ ఈవినింగ్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి గరీబ్ దర్ ట్రైన్ అయితే ఉంది. డ్యూటీకి వెళ్ళిపోవాలి. మళ్ళీ 5 days వర్క్ చేయాలి, మళ్ళీ 2 days వ్లాగ్ చేయాలి.
ఆ ట్రాక్స్ అలా వెళ్ళిపోతున్నాయి కదా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ విజయనగరం భువనేశ్వర్ వెళ్ళే ట్రాక్స్. మనం ఇప్పుడు అలా ఆ ట్రాక్స్లో మీట్ అయిపోతాం. వెళ్ళిపోతున్నాం మనం విశాఖపట్నం స్టేషన్లోనికి. నేను ఇంకా కంచరపాలెం దగ్గర ఆపుతారేమో అనుకున్నాను, ఆపలేదు. మనం వచ్చేసరికి విశాఖపట్నం అవుటర్లో ఉన్నాము. టోటల్గా 22 గంటల 1060 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత విశాఖపట్నం అయితే చేరుకున్నాం మనము. ఈ ట్రైన్ జర్నీలో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, ఎక్స్పీరియన్స్ చెప్పడానికి అయితే ఏట్లేదు, తిరుమల వి లవ్ అంతే, అంతమంది నీకు ఏట్లేదు. మన ఫేవరెట్ హాట్స్పాట్ లొకేషన్ వ్యాప్సన్ లోకోమోటివ్స్. విశాఖపట్నం సికింద్రాబాద్ ఏసీ ఎక్స్ప్రెస్ వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాము. వచ్చేసాం మనం విశాఖపట్నం స్టేషన్కి. మనమైతే విశాఖపట్నం స్టేషన్కి అయితే చేరుకున్నాము 11:36కి. ఒక 6 minutes డిలేగా అయితే వచ్చింది మన తిరుమల ఎక్స్ప్రెస్. ట్రైన్ అయితే బాగుంది, పంచువాలిటీ అంటారా, కొంచెం స్లాగ్ ఉంది కడప దగ్గర 1 గంట వరకు. అది తగ్గిస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం ఉన్నాయి, అవన్నీ కొన్ని మన బాత్రూమ్స్ అంటారా మనం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళైతే నీట్గానే క్లీన్ చేసి ఉంచుతున్నారు ట్రైన్ని. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్స్ ట్రావెల్ టైమ్.